ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిందట. ఓటుకు నోటు కేసులో విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు లేదా ఛత్తీస్గఢ్కు మార్చాలని దాఖలైన పిటిషన్ పైన సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్లోని విచారణ కోర్టులో పెండింగ్లో ఉన్న రేవంత్ రెడ్డి సండ్ర వెంకటవీరయ్యకు సంబంధించిన 2 కేసులను తెలంగాణ నుంచి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రేవంత్ తెలంగాణ సీఎంగా ఉన్నందున ఈ కేసులపై విచారణ నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు లేవని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిపై తెలంగాణలోని పలు కోర్టుల్లో 88 కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఇవి ఆయన నేర నేపథ్యాన్ని తెలియజేస్తున్నాయన్నారు. అంటే ఆ 88 కేసులు ఏం కేసులు జగదీష్ రెడ్డి 2008-9లో సింగిల్ బెడ్రూమ్ నుండి ఇన్నోవాల మంది వెహికల్లో తిరిగిన నువ్వు ఇలా 1000 కోట్లకు అధిపతి అయినవు. నువ్వు చెప్పాల సమాధానం. నువ్వు 88 కేసుల గురించి మాట్లాడుతున్నావు. ఆయన మీద మీరు పెట్టిన కేసులే చాలా ఉన్నాయి కదా. 2015లోనే ఓటుకు నోటు కేసు దాఖలైనప్పటికీ విచారణను ఆలస్యం చేసేందుకు నిందితులు పలు దరఖాస్తులు వేస్తూ వచ్చారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణలోని పలువురు సీనియర్ పోలీస్ అధికారులను బెదిరింపులకు గురి చేశారని, తనపై ఉన్న అవినీతి కేసు కొలిక్కి రాకుండా ఉండేందుకు నిజాయితీ పోలీస్ అధికారులను ఆయన బదిలీ చేయగలరని ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సీఎం రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నారని, ఏసీబీ ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నదని పిటిషన్లో పేర్కొన్నారు. హైదరాబాద్లో విచారణ నిష్పక్షపాతంగా జరగదని, విచారణను మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్గఢ్లోని కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు సిద్ధార్థ దవే, దామ శేషాద్రి నాయుడు వాదన వినిపించారు. ఈ పిటిషన్ పైన స్పందించాల్సిందిగా సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం రేవంత్ రెడ్డికి నోటీసు జారీ చేసింది. సమాధానం ఇచ్చేందుకు 4 వారాల సమయం ఇచ్చింది. అంటే దానిపైన ఆయన వివరణ అడిగింది, ఆయన వర్షన్ అడిగింది. సో ఆయన కౌంటర్ ఇచ్చిన తర్వాత, ఆయన కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఓటుకు నోటు కేసు, ఆయన గతంలో జరిగిన వ్యవహారము, రేవంత్ రెడ్డి ఆ కేసులో ఉన్న విషయం మొత్తం తెలంగాణ అందరికీ, ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ కేసు నడుస్తూ ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఇక్కడ ఏసీబీ ఆయన పరిధిలోనే ఉంది, హోమ్ మినిస్ట్రీ ఆయన పరిధిలో ఉంది కాబట్టి ఇది వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని అడుగుతూ ఉన్నారు. ఇట్లనే ఇదే జగదీష్ రెడ్డి ఇలాంతా కేసీఆర్ మీద ఉన్న సహారా కేసు, కేటీఆర్ భూముల దందా, ఈ కేసుల మీద కూడా విచారణ చేయండి అని మీరు సిబిఐని ఆశ్రయించండి. అంటే సిబిఐకి ఎంక్వైరీ కావాలని కూడా మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. ఎవరు ఇక్కడ మంచి స్వచ్ఛంగా ఉన్న వాళ్ళు చెప్పండి. అన్నీ ఒకే తాను ముక్కలే కదా.